న్యూస్ 360 అప్డేట్స్ చూద్దాం. ఎలుకతుర్తిలో బీఆర్ఎస్ సమావేశం సహా పలు విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన అక్కసును వెళ్లగక్కారు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని చెప్పారు. కేసీఆర్ సభలో పసలేదు, అందుకే అక్కసుతో మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విమర్శలు ఇప్పుడు కాదు, అసెంబ్లీకి వచ్చి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన విధ్వంసంతోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని మండిపడ్డారు. బస్సులు ఆపితే సభ ఆగిపోతుందనే ఆలోచన తమకు లేదన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో రాహుల్ గాంధీ ఖమ్మం సభకు బస్సులు సైతం ఇవ్వలేదని ఆక్షేపించారు. తాను మరో 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అరెస్టులు చేయమని డిమాండ్ చేస్తుందని తాను అలా చేయలేదన్నారు. కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా అన్నారు. అద్దంకి దెహర్కి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పానని చేసి చూపించారన్నారు. చేసిన పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ గొప్ప యోధురాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేరన్నారు. ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జానారెడ్డి ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగర్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ అయింది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కమిటీ విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది శాంతి చర్చల కమిటీ.
జానారెడ్డి ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగర్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ అయ్యింది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కమిటీ విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది ఈ శాంతి చర్చల కమిటీ. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, శాంతి భద్రతల అంశంగా పరిగణించదన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మేరకు జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.